ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఇద్దరు ఉన్నారు, మస్తాన్ వలి గారు, అదేవిధంగా లింగంశెట్టి ఈశ్వరరావు గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి చిలకా విజయ్ కుమార్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ గారు, ఇలా అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు, వాళ్ళందరూ కూడా స్పందించి నన్ను తక్షణమే ఆ రోజు ఎవరైతే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారో అందరూ కూడా నా పక్షాన ఉన్నారు. నా పక్షాననే కాదు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా భారతదేశం స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి షష్ఠి కొరియోగ్రాఫర్ పైన రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అనే కాదు భారతదేశం అంతా కూడా అండగా ఉంటాం. అదే విధంగా షష్ఠి కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేమందరం కూడా కలిసి పోరాడదాం అనేటటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మొన్నటి దాకా మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు పాకిస్తాను అదే విధంగా భారతదేశానికి యుద్ధం, అటువంటి యుద్ధం సమయంలో రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి ఉద్దేశంలో అందరూ కూడా ఒక రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి షష్ఠి కొరియోగ్రాఫర్ పోస్టును ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకపోవడంతో మేము చూసిన తక్షణమే దాన్ని స్పందించి మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అందరికి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. షష్ఠి కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు కూడా. అయితే ఒకవేళ సృష్టి వర్మ తన తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యి ఒకవేళ క్షమాపణ కోరితే దాన్ని ఎలా చూడొచ్చు మీరు? దీని అంటే ఈ అంశాన్ని తను ఒకవేళ రియలైజ్ అయ్యి క్షమించమని కోరడం కానీ ఇలాంటి పోస్ట్ కానీ మళ్ళీ పెడితే సో దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు మీరు ఇన్ కేస్ అలా జరిగితే? ఇప్పుడు తను క్షమాపణ కోరాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటే ముందు ఒకటే చెప్తా ఉన్నాను, పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారులు న్యాయస్థానం శిక్ష ప్రకటించిన తర్వాత ఆ శిక్షను పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి, జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలు వేస్తూ తర్పిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి, మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని క్షమాపణ చెప్పి అంతవరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్నైతే పూర్తి స్థాయిలో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే షష్ఠి కొరియోగ్రాఫర్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సంబంధంగా ఉన్నటువంటి థ్రెడ్స్ వేలాది మంది వీక్షించేటటువంటి పరిస్థితి, లక్షలాది మంది లైకులు కొట్టేటటువంటి పరిస్థితి, తన పూర్తి స్థాయిలో కూడా తను అనుకుంటా ఉంటుంది నేను పెద్ద సెలబ్రిటీ, ఈ దేశవ్యాప్తంగా కూడా గతంలో జరిగినటువంటి నినాదంలో దేశవ్యాప్తంగా కూడా నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాను అనేటటువంటి ఆలోచనలో ఉండి ఈ విధంగా మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా కావాలనేటటువంటి ఉద్దేశంతోనే తను పెట్టినటువంటి పోస్ట్ కి తను తప్పనిసరిగా శిక్ష చెల్లించుకోకపోవడం తగదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తను క్షమాపణ కోరితే శిక్ష మొత్తం పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తను క్షమాపణ కోరే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే కరీం మొత్తం మీద ఫైనల్లీ ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది కూడా ఒకవేళ ఇలాంటి కామెంట్ చేసినప్పుడు కూడా మళ్ళీ అగైన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక ట్యాగ్తో వాళ్ళు ముందుకు వస్తుంటారు. సో ఇలాంటి ఒకవేళ జరిగితే సో ఫర్దర్గా మీ యాక్షన్ ఎలా పోతుంది? ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మీ తరపున వస్తున్న డిమాండ్ ఏంటి? ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినీ డాన్స్ అసోసియేషన్ వారు ఉన్నారో, బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులుగా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన సినీ అసోసియేషన్ వాళ్ళు, సినీ డాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఖండించి వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. మీరు తక్షణమే షష్ఠి కొరియోగ్రాఫర్ కార్డును కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు డిమాండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో అతి తక్కువ రోజుల్లోనే సినీ అసోసియేషన్ మీద, సినీ డాన్స్ అసోసియేషన్ మీద కూడా మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము ముందుగానే చెప్పాను,
గతంలో జానీ మాస్టర్ మీద వివాదంలో అనేకమైనటువంటి వ్యక్తులు స్పందించారు, అనేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు సపోర్ట్ గా నుంచున్నారు. వాళ్ళందరూ కూడా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటం చేయాల్సినటువంటి, వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. దీని పక్షాన మీరందరూ స్పందించకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా, మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యనైతే విడిచిపెట్టేటటువంటి పరిస్థితే ఉండదు. అదేవిధంగా షష్ఠీ కొరియోగ్రాఫర్ కు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కొంతమంది యూట్యూబ్ ఛానల్లో, మీడియా సమావేశాల్లో చెప్తా ఉన్నారు, జానీ మాస్టర్ కరీం అనేటటువంటి వ్యక్తికి చెప్పి ఇది మొత్తం చేపిస్తా ఉన్నారు అనేటటువంటి కథనాలు చాలా వస్తా ఉన్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ నేను ఒకటే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులంగా ఇటువంటి కొంతమంది అసభ్యకరంగా, అదేవిధంగా కొంతమంది అనాలోచితతో మాట్లాడుతున్నటువంటి వారికి కూడా చెప్తా ఉన్నాను, ప్రేక్షకులకు కూడా, మీరు బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి 140 కోట్ల మంది భారతదేశ ప్రజలుగా మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆనాడు మహాత్మా గాంధీ గారు అనేకమైనటువంటి పోరాటాలు, ఆంగ్లేయులతో తన రొమ్ముని శాతం చూపించి పోరాటం చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు, ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాంటి వ్యక్తులను, అలాంటి కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా మీరు దీనిపైన స్పందించకపోతే, మీరు దీనిపైన వ్యతిరేకించకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా షష్ఠీ కొరియోగ్రాఫరు ఇప్పుడు అనుకోవచ్చు, పెద్ద ఎత్తున నేను భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద సెలబ్రిటీ అనుకోవచ్చు. ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. షష్ఠీ వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తనే శిక్ష వేసుకునే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కరీం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. అయితే షష్ఠీ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గాంధీ ఇంకా నెహ్రూని ఉద్దేశిస్తూ బాస్టర్డ్ అంటూ కూడా తను ట్రెడ్స్ అనే ఒక ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తను చేసిన కామెంట్స్ కూడా ఇప్పటికే చాలామంది రెస్పాండ్ అయ్యి కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే కేసు పెట్టినప్పటికీ కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కరీం కూడా ఈ నేపథ్యంలో నిరసన చేసి మళ్ళీ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో షష్ఠీ వర్మ పైన ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. అయితే ఖచ్చితంగా షష్ఠీ వర్మ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేస్తాము. అయితే ఆ షష్ఠీ వర్మ కూడా ఒకవేళ తన తప్పును తను తెలుసుకుంటే ఖచ్చితంగా తాను గాంధీ ఇంకా నెహ్రూ ఫోటోకి పూలమాల వేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరాలి అంటూ కూడా ఎన్ఎస్యుఐ, అలానే ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది.